తెలుగు అందరికి అర్థమవుతుందిగా, తెలుగు అందరికీ అర్థమవుతుంది. సో కెన్ ఐ ఆస్క్ ఎందుకు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎందుకు వచ్చారు? టు గెట్ క్లారిటీ. క్లారిటీ ఆన్ దేనికి నాన్న? క్లారిటీ ఆన్ యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దేని మీద క్లారిటీ? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఎంతమంది ఎన్డీఏ చేయాలనుకుంటున్నారు, ఎంతమంది సివిల్స్ చేయాలనుకుంటున్నారు? ఎన్డీఏ ఎంతమంది? 1 2 3 4 5 6 7 మీ పిల్లలు. ఓకే ఓకే ఓకే. అండ్ ఎంతమంది ఇంటర్తో పాటు సివిల్స్ చేయాలి అనుకుంటున్నారు? ఓకే, ఉన్నారు 8-10 మంది. ఓకే ఫైన్. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ కొన్ని నిమిషాలు ఎన్డీఏ మీద మాట్లాడదాము, ఆ తర్వాత యూపీఎస్సీ మీద మాట్లాడదాం, సరేనా? బట్ వేరే పిల్లలు కూడా వినాలి. ఒకవేళ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న పిల్లలకు కూడా ఎన్డీఏ రాయాలి అన్న ఉద్దేశం ఉంటే, ఉద్దేశం ఉండడం కాదు, నా అభిప్రాయం రాయాలి అంటారు. ఎందుకంటున్నానంటే ఎన్డీఏ రాస్తే ఎన్డీఏ ఈజ్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామ్స్ కండక్టెడ్ ఇన్ ఇండియా. యూపీఎస్సీ కూడా పైన, కింద కాదు, యూపీఎస్సీ పైనే. ఎందుకంటే ఎన్డీఏ టెస్ట్ యువర్ మ్యాథమెటికల్ స్కిల్స్, ఎన్డీఏ టెస్ట్ యువర్ ఇంగ్లీష్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్ స్కిల్స్ అండ్ ఆల్సో జనరల్ సోషల్ స్టడీస్ అండర్స్టాండ్. సో ఇన్ఫ్యాక్ట్ యూ విల్ బీ సర్ప్రైజ్డ్, ఐఐటిలో సింగిల్ డిజిట్ ర్యాంక్ 2 digits ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఐఐటి వదిలేసి ఎన్డీఏకి వెళ్తారు. ఐఐటిలో వన్ ఆఫ్ మై బ్యాచ్మేట్స్ వాజ్ ఐఐటి 13th ర్యాంక్ 13. హీ లెఫ్ట్ ఐఐటి అండ్ హీ జాయిన్డ్ ద డిఫెన్స్ సర్వీసెస్. సో డిఫెన్స్ సర్వీసెస్ జాయిన్ అవ్వాలి అని ఆలోచన ఐఐటి చదువుకుంటున్న పిల్లలు కూడా ఉంటుంది. సో యూ షుడ్ అస్పైర్ టు కంపీట్ విత్ దెమ్. వాళ్ళతో కంపీట్ చేస్తే కాంపిటీషన్ ఎలా ఉంటుందో మీకు క్లారిటీ వస్తుంది. అందుకే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ చేస్తున్న పిల్లలు కూడా నేనేం సజెస్ట్ చేస్తాను, ఎవరైతే సివిల్ సర్వీసెస్ చేయాలంటారో వాళ్ళకు కూడా ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకోండి అనే చెప్తారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకుంటే యూ విల్ బికమ్ ఎలిజిబుల్ టు అపియర్ ఇన్ ది ఎన్డీఏ ఎగ్జామ్. అప్పుడు మీకు కాంపిటీషన్ అంటే ఏంటో అర్థమవుతుంది. మీరు ఎన్డీఏ జాయిన్ అవ్వకపోయినా పర్వాలేదు, ఎన్డీఏ ఎగ్జామ్ రాయాలి అంటారు. ఎన్డీఏ ఎగ్జామ్ రాయండి, ఎగ్జామ్ పాస్ అవ్వండి, ఎస్ఎస్బికి వెళ్ళండి, ఎస్ఎస్బి పాస్ అవ్వండి. ఆ తర్వాత మీరు సర్వీస్ చెయ్యాలా వద్దా అన్న అంశంపై నిర్ణయం తర్వాత తీసుకోండి. కానీ చెయ్యాలి అన్న ఆలోచన తెచ్చుకుంటే, ఒకవేళ మీరు ఎన్డీఏ ఎగ్జామ్ రాసారే, 12th తర్వాత ఎన్డీఏ రాశారు, పాస్ అయిపోయారు, వెరీ గుడ్. You will have confidence that when I appear in a competitive exam, I can pass this competitive exam. I have no fears అన్న ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీలో వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ తీసుకెళ్ళి యూపీఎస్సీలో ఆఫ్టర్ 3 years గ్రాడ్యుయేషన్ తర్వాత కాంపిటీషన్ చూపించండి, ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది, ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవుతారు. సో నా సజెషన్ టు ఆల్ ది స్టూడెంట్స్ ఏంటి అంటే, ఈవెన్ దో యూ వాంట్ టు టేక్ సివిల్ సర్వీసెస్ యాజ్ యువర్ కెరియర్ ఆప్షన్, 12thలో మాత్రం ఈ సబ్జెక్టే తీసుకోండి అంటారు. భయపడకండి, మ్యాథ్స్తో ఫిజిక్స్తో భయపడొద్దు. ఎందుకు అంటున్నానంటే ఈ మ్యాథ్స్ మళ్ళీ మీకు సివిల్ సర్వీసెస్లో సీసాట్ రూపంలో మళ్ళీ కనిపిస్తాడు దయ్యంలా. ఒకవేళ 12thలో మీరు ఇది చదవకపోతే దీంతో భయం, దీని మీద భయము అలా ఉండిపోతుంది. సో మీరు సివిల్ సర్వీసెస్కి కూడా భయపడకుండా ప్రిపేర్ అవ్వాలి అంటే మీరు ఎన్డీఏకి ప్రిపేర్ అవ్వాలి. సీసాట్లో 3 అంశాలు ఉన్నాయి, క్వాంట్, లాజికల్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్. ఈ 3 మీరు ఎన్డీఏ ఎగ్జామ్లో ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. సో నా సజెషన్ ఏంటి అంటే, అందరికీ ఇంటర్తో సివిల్స్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఎంపీసీని ప్రయారిటీగా చూస్ చేసుకోండి. ఇంక అస్సలు నేను చేయలేను బాబోయ్, నా వల్ల కాదు, అప్పుడు ఆర్ట్స్ సబ్జెక్ట్స్ ఇంటర్మీడియట్లో తీసుకో. అప్పటి వరకు ఆర్ట్స్ సబ్జెక్ట్స్ వద్దు, ఎంపీసీఏ ఇంటర్మీడియట్లో తీసుకోండి అన్నదే నా అభిప్రాయం. ఇప్పుడు ఎన్డీఏ చేయాలి అనుకుంటున్న పిల్లలకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగవచ్చు. ఎన్డీఏ చేయాలి అనుకుంటున్న పిల్లలకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు. మీరు అడిగిన దాని క్వశ్చన్ బట్టి నేను జవాబిస్తాను. ఇక్కడే అంటే భూమి మీద అంటున్నావు కదా, ఇక్కడే అన్ని, నువ్వు ఇక్కడే ఇంకేడు పోవడానికి వీల్లేదు. వెన్ యు ఆర్
ఇంటర్ ప్లస్ ఎన్డిఏ. వెన్ యూ ఆర్ టేకింగ్ అడ్మిషన్ ఫర్ ఇంటర్ ప్లస్ ఎన్డిఏ, నీ ఇంటర్, నీ ఎన్డిఏ, నీ ఫిజికల్ ట్రైనింగ్, నీ స్పోర్ట్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. ఈ ప్రిమైసిస్ వదిలిపోవడానికి వీళ్ళే. స్వామి శరణం. ఇద్దరు కలిసి నీకు ఇది ప్రొవైడ్ చేస్తారు. బాధ్యత నాదే, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నేనే, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇది. కానీ మేము మా బాధ్యతని డివైడ్ చేస్తాం అంతే. నీకు ఏది నచ్చకపోయినా వచ్చి ఓబరాయ్ సార్ని లేదా ఇక్కడ ఎవరైతే ప్రిన్సిపాల్ సారో అకాడమిక్ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో నువ్వు డైరెక్ట్గా మాట్లాడు, సరేనా? కాకపోతే అన్నీ ఇక్కడే జరుగుతాయి. చెప్పనా? ఇంటర్మీడియట్ లో ఇంటర్ ప్లస్ ఎన్డీఏ తీసుకొని తర్వాత నెక్స్ట్ డిగ్రీ ప్లస్ ఐఎస్ సీసాట్ లో 100% అదే చెప్పింది ఇందాక నేను చెప్పింది అదే చేయండి అంటున్నా అందరికి. అదే ఇంటర్ ప్లస్ సివిల్స్ వాళ్ళకి కూడా ఇంటర్ ప్లస్ ఎన్డీఏనే ప్లస్ అండ్ 12లో తీసుకుంటే మీకు చాలా మంచిది. ఎందుకంటే మ్యాథ్స్ మీద భయం పోతుంది, ఇంగ్లీష్ మీద భయం కంపల్సరీ. ఎందుకంటే మనం ఇంటర్ ప్లస్ సివిల్స్ అంటే మనకు 5 years తర్వాత ఎగ్జామ్ ఉంది. ఇంటర్ ప్లస్ సివిల్స్ అనుకుంటే, ఇంటర్ ప్లస్ ఎన్డీఏ అనుకోగానే 2 years తర్వాత ఇమీడియట్ ఎగ్జామ్ ఉంది మనకు. సో ఆ ఎగ్జామ్ ఉంది అనే ఆలోచన మీలో ఒక లేజినెస్ని రానివ్వకుండా చేస్తారు. అందరూ అదే చెయ్యాలి అన్నది నా అభిప్రాయం. సో లేదు నాకు సివిల్సే చేసుకుంటా, నాకు ఎన్డీఏతో సంబంధం లేదంటే ఫైన్, నో ప్రాబ్లం. అప్పుడు నువ్వు 5 సంవత్సరాల తర్వాత రాస్తావు. సో 5 years నీ ప్రిపరేషన్ ఏ దిశలో పోతుంది, దానికి ఒక పాజిటివ్ అవుట్కమ్ వస్తుందా లేదా అన్నది మనకు 5 years తర్వాత తెలుస్తుంది. ఎన్డీఏ రాసుకుంటే నేను ఇంగ్లీష్లో వీక్, ఓకే, నేను మ్యాథ్స్లో వీక్, ఓకే, నేను పాలిటీలో వీక్, నీకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఎగ్జామ్ రాస్తావు కదా. సో నీకు అర్థమైపోతుంది, అచ్చా ఇది నా ప్రాబ్లం. ఆ ప్రాబ్లమ్ని నెక్స్ట్ 3 years నువ్వు కవర్ చేస్తావు డిగ్రీలో, సరేనా? యా, సంబడి ఎల్స్ ఆల్సో. ఇంకెవరో కూడా ఏదో అడుగుతాను. యా ప్లీజ్, ఎనీ డౌట్ ఫుడ్ బాగుంటుందా? నేనే తిన్నా, నిన్న బాగుంది, ఈరోజు మీరు తింటారు బాగుంది అని అంటారు. చెప్పండి. డే స్కాలర్ కూడా క్లాసెస్ ఇక్కడే జరుగుతాయమ్మా. డే స్కాలర్ కూడా మార్నింగ్ క్లాస్ మీకు డే స్కూలు 8 AM స్టార్ట్ అయితే సాయంత్రం 6 PM వరకు క్లాసెస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు డే స్కాలర్లో కూడా మీరు విత్ ఫుడ్ తీసుకుంటే ప్యాకేజ్ వేరే ఉంటుంది, వితౌట్ ఫుడ్ తీసుకుంటే ప్యాకేజ్ వేరేగా ఉంటుంది. మీరు విత్ ఫుడ్ తీసుకోండి అన్నది నా మనం. నేను నా కోసం స్పెషల్గా మీరు వండలేదు, వాళ్ళ పిల్లలకి పెడుతుంటే మధ్యలో ప్లేట్ తీసుకొని వెళ్ళి నిన్న కూర్చొని నేనే తిన్నాను, నాతో పాటు స్టాఫ్ తిన్నారు, చాలా బాగుంది. సి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే పిల్లలు పేరెంట్స్ని వదిలేసి ఇల్లుని వస్తారు కాబట్టి ఫుడ్ బాగుండడం అత్యవసరం. ఫుడ్ బాగాలేకపోతే పిల్లలు డిమోటివేట్ అవుతారు, అప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోతాం అన్నట్టుగా మారాన్ చేస్తారు. అది చేయకూడదు అంటే మనం ఫుడ్ బాగా పెట్టాలి. మీకు తెలుసు మీలో కొందరు, నేను ఫస్ట్ అత్తాపూరు, కొత్తపేటు ఇదంతా నేను ఎందుకు చేస్తున్నాను అంటే ఐ వాంట్ టు గివ్ ద బెస్ట్. పిల్లలు ఇక్కడ హోమ్ అవే ఫ్రమ్ హోమ్ అనే ఒక ఫీలింగ్తో ఉండాలన్నది నా అభిప్రాయం. ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఇగ్నైట్ చైర్మన్స్ అని కూడా నిన్న కలవడం జరిగింది. ఎక్సలెంట్ మనిషి, అంటే డబ్బు మనిషి కాదు. పిల్లలకి నేను ఇది చేయాలి. మీకు ఒక సింపుల్ ఫ్యాక్టర్ చెప్తాను. పిల్లల్లో స్ట్రెస్ ఎక్కడ ఉంది అన్నది పిల్లలు టేబుల్ మీద కానీ గోడ మీద కానీ రాయడం చేస్తారు. మీరు గమనిస్తే కనుక 2 years అయింది పెయింటింగ్ చేసి, మీకు ఎక్కడ ఒక గీత కానీ టేబుల్ మీద రాసింది ఏది కనిపించదు. అంటే ఏంటి, వీళ్ళు పిల్లల్ని వాళ్ళ పిల్లల్లాగా చూసుకుంటున్నారు అని అర్థం. సో అందుకని ఫైనలీ ఇక్కడికి రావడము, ఇది క్లోజ్ చేయడము, మిమ్మల్ని కూడా ఇక్కడికే రమ్మని చెప్పడం జరిగింది. దట్ ఈస్ ది పర్పస్, దట్స్ ది పర్పస్. సరేనా? ఇంకేమైనా ఉంటే అడగచ్చు. సరే వస్తాను, నీ దగ్గర కూడా సార్ 1,00,000 ప్లాన్లు ఉన్నాయి. బీటెక్ చేసుకోండి వెళ్ళి. ఇఫ్ యూ ఫెయిల్ ఇన్ ఎన్డీఏ, గుడ్ క్వశ్చన్ సార్. ఇఫ్ వన్ ఫెయిల్స్ ఇన్ ఎన్డీఏ పరిస్థితి ఏంటి? ఎక్సలెంట్ క్వశ్చన్ సార్. మీరు లాంగ్ టర్మ్ అనే పదం వినే ఉంటారు. మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎన్డీఏ రాశారు, ఐఐటి రాయలేదు అనుకుందాం.
అరే నాకు ఇది అవ్వట్లేదు, నాకు ఇందులో ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అనుకుందాం. లాంగ్ టర్మ్ తీసుకొని ఐఐటి రాయండి, లేదా అదే సంవత్సరము ఎంసెట్ రాసి మీరు లోకల్ కాలేజీలో బీటెక్ అడ్మిషన్ తీసుకోండి, లేదు మీరు బీఎస్సీ చేయండి, ఎవడు ఆపాడు? లేదు నేను బిఏ చేయండి, లేదు నేను బీకామ్ చేయండి, లేదు నేను 1 year మళ్ళీ ఎన్డీఏకి ట్రై చేయండి. ఇన్ ద మీన్ వైల్ బిఏ అడ్మిషన్ తీసుకోండి. ది వరల్డ్ ఇస్ ఓపెన్. అందుకే నేను చెప్తున్నా, ఎంపీసీ తీసుకోవడం వల్ల అతి పెద్ద పాజిటివ్ ఏంటంటే మీరు ఏమైనా చేసుకోవచ్చు. దట్ ఈస్ ద రీజన్ వై నేను చెప్పేది, ఈ అవగాహన నాకు ఎవ్వరు ఇవ్వలేదు. ఐ వాంటెడ్ టు బికమ్ ఎ ఫైటర్ పైలట్, కానీ ఆ ఫైటర్ పైలట్ ఎలా అవ్వాలి అన్నది నాకు ఎవడు చెప్పలా. వెన్ ఐ కంప్లీటెడ్ మై డిగ్రీ ఐ కేమ్ టు నో ఫైటర్ పైలట్ అవ్వాలి అంటే ఇంటర్మీడియట్లో ఈ 2 సబ్జెక్ట్స్ ఉండాలి. మీకు ఎన్డీఏ చేయాలని లేదు, మీకు ఆర్మీకి వెళ్ళాలని లేదు, సివిల్స్ వెళ్ళాలని ఉంది. ఈ మ్యాథ్స్ ఫిజిక్స్ మిమ్మల్ని సివిల్ సర్వీసెస్లో చాలా పైకి తీసుకెళ్తుంది. మ్యాథ్స్ ఫిజిక్స్, ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పిల్లలందరూ, నన్ను వింటున్న పిల్లలందరూ, మ్యాథ్స్ ఇంగ్లీష్ నాలెడ్జ్ కాదు, స్కిల్. మ్యాథ్స్ రానివాడు ఈ జీవితంలో ఎప్పటికైనా 2వ 3వ స్థాయి ఉద్యోగం దొరుకుతుంది, కానీ మొదటి స్థాయి ఉద్యోగం దొరకదు. మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ 2 రావాలి. 2 నాలెడ్జ్ కాదు, అవి స్కిల్ సెట్స్. మీరు నేర్చుకోవాల్సిందే. ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకోవాల్సిందే. ఏమీ రాకపోయినా ఇంగ్లీష్లో మాట్లాడితే బతికేయగలడు మనిషి, డబ్బాలు వేసుకుని బతికేయచ్చు. ట్రస్ట్ మీ. సో ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ ఈజ్ నాట్ సబ్జెక్ట్ నాలెడ్జ్, ఇట్ ఈజ్ ఎ స్కిల్ సెట్. ఆ స్కిల్ మీద మీరు పనిచేయాలి. మ్యాథ్స్ వచ్చిన వాడు జీవితంలో ప్రతి అంశంలో, ప్రతి కోణంలో నంబర్ 1 పొజిషన్లోనే ఉంటాడు, నంబర్ 2 పొజిషన్లో ఉండడు. మ్యాథ్స్ వచ్చిన గుర్తుపెట్టుకో, భయపడొద్దు. మ్యాథ్స్ చెప్పే విధానంలో చెప్తే ప్రతి ఒక్కడికి అర్థమవుతుంది. స్కూల్లో ఏమవుతుందంటే టీచర్స్ తప్పు వల్ల 90% ఆఫ్ ద స్టూడెంట్స్ మ్యాథ్స్ మీద భయం కానీ ద్వేషం కానీ పెంచుకుంటారు. అది టీచ్ చేసే సబ్జెక్ట్ విధానం బాగుంటే ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ చెప్తారు, నేను ఎన్డీఏలో ఉన్న కోచింగ్ మ్యాథ్స్ కూడా మళ్ళీ మీకు చెప్తాను. వాళ్ళు భయపడడానికి అవసరమే ఉంది. యు గెటింగ్ మై పాయింట్. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అన్నది నా అభిప్రాయం. చెప్పినా నువ్వు సార్, ఐ హోప్ ఐ హావ్ అడ్రస్డ్. ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, వెరీ గుడ్. బట్ యు ఆర్ లుకింగ్ టు మీ యాజ్ ఎ 10th class పాస్. ఓకే, సో యూ హ్యావ్ స్టడీడ్ సిఈసి. సో దెన్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ వాట్? నౌ యూ విల్ కమ్ ఫర్ డిగ్రీ ప్లస్ IAS. NDA you want to write. Then in that case you do one thing. The 27th April batch has started in Ashok Nagar. You take that batch. It has started on 27th of April. This batch will close on 31st of August. నువ్వు ఈ బ్యాచ్ జాయిన్ అయిపో వెంటనే, టైం వేస్ట్ చేయి. 2-3 రోజులు అయింది కాబట్టి జాయిన్ దిస్ బ్యాచ్ అండ్ కంటిన్యూ యువర్ క్లాసెస్ దేర్ ప్లీజ్. అండ్ కంటిన్యూ యువర్ క్లాసెస్ దేర్. నీకు ఇది సెట్ కాదు, కానీ నువ్వు ఎన్డీఏ ఎలా రాస్తావు? సిఈసి ఉంటే యూ విల్ నాట్ గో ఫర్ ది ఫ్లయింగ్ ఆప్షన్స్, యూ విల్ గో ఫర్ అదర్. ఇండియన్ ఆర్మీ కోసం వెళ్తావు, అంతే కదా? ఓకే ఫైన్, నో ప్రాబ్లం. యా, బట్ గో ఫర్ ఇట్, గో ఫర్ దిస్, నాట్ హియర్. ఇది కాదు నీ ఇల్లు అశోక్ నగర్లో, సరేనా? అండ్ మీ పేరెంట్స్, ఒక్క సెకండ్ అన్న, నీ పేరెంట్స్ వచ్చారు నీతో పాటు? నీ పేరెంట్స్ వచ్చారా? అమ్మ, మీరు ఎక్కడ ఉంటారు? తిరుమలగిరి ఉంటారు. అయితే రోజు మధ్యాహ్నం కూర్చోండి, 4 నుంచి 8 వరకు క్లాసెస్ జరుగుతాయి. మీరు వచ్చి దేబెట్టాలా, మీరు వచ్చి తీసుకెళ్ళాలి. ఏం చేయాలా? మీరు వచ్చి దేబెట్టాలా, మీరు వచ్చి తీసుకెళ్ళాలి. మళ్ళీ చెప్తున్నా, మీరు వచ్చి దేబెట్టాలా, మీరు వచ్చి తీసుకెళ్ళాలి. అర్థమైంది కదా? నాట్ వెళ్ళిపోవాలి వెంటనే, వీలైతే ఈరోజు నుంచి 4 o'clock క్లాస్ ఉంటుంది, సరేనా? యా, గుడ్. మరి ఎట్లా నాన్న, ఫస్ట్ ఇయర్ అయిపోయింది కదా నీది? మరి అక్కడ కేవీ క్లాసెస్ ఎప్పటి వరకు ఉంటాయి డేలో? 2:40 వరకు ఉంటుంది. జంప్ 4 o'clock అశోక్ నగర్. పర్లేదు నాన్న, నెక్స్ట్ ఇయర్ రాయి.
కానీ నేను ఇక్కడ 2 years పరంగా నా షెడ్యూల్ నడుస్తుంది. అబ్బాయికి సెట్ అవ్వదు. ఇన్ఫ్యాక్ట్ నీకేం సెట్ అవుద్దంటే ఈ బ్యాచ్ ఏదైతే నేను 27th ఏప్రిల్కి స్టార్ట్ చేసి 31st ఆగస్ట్ వరకు ఏదైతే బ్యాచ్ చేస్తానో ఇది బ్యాచ్ 1 అనుకో, బ్యాచ్ 1. ఈ బ్యాచ్ 2 మళ్ళీ నీకు సెప్టెంబర్ 27th రోజు స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 27 స్టార్ట్ అయ్యి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 31st జనవరి వరకు ఈ బ్యాచ్ నడుస్తుంది నీకు. నువ్వు పేమెంట్ దీనికి చేస్తావు కానీ దీనికి కూడా అటెండ్ అవుతావు సెకండ్ టైం. సో డెఫినెట్లీ జనవరి వరకు నువ్వు సెకండ్ ఇయర్ కూడా కంప్లీషన్లోకి వస్తావు. ఎన్డీఏ సబ్జెక్ట్స్ 2 సార్లు రివైజ్ చేసుకుంటావు. ఏప్రిల్లో జరగనున్న ఎన్డీఏ 1 2027 నువ్వు ఇదప్పు ఇయర్ అవుతావు. విత్ ఫుల్ కాన్ఫిడెన్స్ 2 times సబ్జెక్ట్స్ రివైజ్ చేసుకో. అది నీకు బెస్ట్. స్కూల్ అక్కడ కంప్లీట్ చేసుకో. కేవీ 2:40 స్కూల్ అయిపోతుంది. తినేసి ఫ్రెష్ అయిపోయి 4 o'clock క్లాస్ కప్. బోత్ ఆఫ్ యూ వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, డ్రెస్ సరే. ఇప్పుడు వేరే కాలేజ్లో ఎంపీసీ చేశారు. మీ దగ్గర ఎన్డీఏ కోచింగ్ చేయొచ్చు, రండి. అదే చెప్తుంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ దేనికి నాన్న? ఎన్డీఏకి 16 నుంచి 19.5 వరకు ఏజ్ లిమిట్ ఉంది ఎన్డీఏకి. ఎంత నాన్న నీకు? 17. సూపర్, టైం ఉంది. ఇంకా 2.5 సంవత్సరాలు, 5 అటెంప్ట్లు ఉన్నాయి ఎన్డీఏకి. కానీ టైం వేస్ట్ చేయొద్దు. ఈ సంవత్సరం ఎక్కడైనా బీఏ అయినా ఏదైనా జాయిన్ అయిపో, బీకామ్ ఆర్ బీఏ ఎక్కడైనా జాయిన్ అయిపోయి ఎన్డీఏ ప్రిపేర్ అవుతూ ఉండు. ఇయర్ వేస్ట్ చేసుకోవద్దు. బీకామ్ జాయిన్ అయిపోయి అక్కడ కాలేజ్ కూడా అటెండ్ అవ్వాలి, ఇక్కడ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వాలి. ఇంట్లో కూర్చోడానికి వీల్లేదు. నేను ఇంట్లో కూర్చుంటా సార్, నో. ఎన్డీఏ ఒక్కొక్కసారి మనం ఎగ్జామ్ పాస్ అయినా ఎస్ఎస్బి అటు ఇటు అవ్వచ్చు. సో ఇన్ దట్ కేస్ మనం ఏం చేసుకోవాలి? ఫాల్ బ్యాక్ ఆప్షన్ బీకామ్ నడుస్తుంది. పర్సంటేజ్ ఎంత వచ్చింది? 80% వచ్చింది. బదురుగా కాలేజీలో అప్లికేషన్ పడే ఒకటి. ఏం చేస్తావు? బదురుగా కాలేజ్లో అప్లికేషన్ పెట్టుకుంటావు, పడేసుకో. నేను చెప్పాను పడేసుకుంది, సరేనా? బదురుగా, సెయింట్ ఫ్రాన్సిస్, విలామేరీ, దీస్ 3 colleges ఆర్ ది బెస్ట్ ఫర్ యూ. మళ్ళీ చెప్తున్నా, అమ్మాయి కాబట్టి. సెయింట్ ఫ్రాన్సిస్ నంబర్ 1 చాయిస్, సెకండ్ విలామేరీ, థర్డ్ బదురుగా కాలేజ్. ఈ 3 collegesలో బీకామ్ ఎక్కడ నీకు లభిస్తుందో జాయిన్ అయిపోయి 4 o'clock ఇక్కడికి వచ్చేసి పాస్ అయిపోయావా, మధ్యలో ఆపేసి ఎన్డీఏకి వెళ్ళిపో. అటు ఇటు అయిందా బీకామ్ కంటిన్యూ చేసుకో. బీకామ్ అయిపోయిన తర్వాత సిడిఎస్ ఎగ్జామ్ రాసుకో. గాట్ మై పాయింట్? సరే. డిక్షనరీలో ఏమైనా ఉందా సార్ బ్రాంచ్? ఏంటన్నా? బ్రాంచ్ డిక్షనరీ కొత్తపేటలో పెడదాం అనుకున్నాను సార్, కానీ ఇప్పుడు కొత్తపేట నాకు కొన్ని విషయాలు అక్కడ మైనసెస్ ఏవైతే అక్కడ కనిపించాయో ఇక్కడ అన్ని ప్లస్ల్లో ఉన్నాయి. మీరు వెళ్ళి చూడడం జరిగిందా క్యాంపస్? ఇది అయిపోయిన తర్వాత తీసుకెళ్తారు, లంచ్ కూడా చేద్దరు. కానీ అండ్ ఒకసారి హాస్టల్ కూడా చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. క్లాస్ రూమ్ మీరు కూర్చున్నదే, ఇది ఇంకా 2 classes ఉంటాయి. వీళ్ళ క్లాసెస్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. చెప్పండి సార్, తను ఒకసారి. పీరియడ్లో షెడ్యూల్స్ వస్తాయి సార్, వీక్ అంతా స్పోర్ట్స్ షెడ్యూల్స్ వస్తాయి. ఎన్డీఏ పిల్లలకి అతి ముఖ్యంగా ఎక్కువ ఉంటుంది స్పోర్ట్స్. వీళ్ళకి ఇండోర్ క్రికెట్ గ్రౌండ్ ఉంది, వాలీబాల్ గ్రౌండ్ ఉంది, పికిల్ బాల్ అని ఉంటుంది, ఆ గ్రౌండ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఒక 1.5 kilometers దూరం ఉంది వీళ్ళ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్నీ. బస్సులోంచి ఇక్కడి నుంచి పిల్లలు తీసుకెళ్తారు, గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికే తీసుకొస్తారు. రైట్? యా, అది షెడ్యూల్లో భాగం సార్. నేను ఏదైతే వీక్లీ షెడ్యూల్ వేస్తానో అందులో గేమ్స్ భాగం. అండ్ ఎన్డీఏ పిల్లలకి, మిగతా పిల్లలందరికీ మార్నింగ్ పీటీ జరుగుతుంది, 100% పీటీ జరుగుతుంది మార్నింగ్. సరేనా? సార్ నేను 12th కేవీ నుంచి పాస్ అవుట్ అయ్యాను. అయిపోయావు, వెరీ గుడ్. ఇప్పుడు నేను బిఏ తీసుకొని, అంటే నాకు ఎన్డీఏ క్లియర్ అవ్వలేదు, ఐఐటి క్లియర్ అవ్వలేదు కదా. ఏజ్ ఎంతనా? నాది 18.5. మరి ఇంకా సంవత్సరం ఉంది, 2 attempts ఉన్నాయి ఎన్డీఏకి. అదే నేను ఇప్పుడు బీటెక్ సైడ్ వెళ్ళకుండా బిఏ తీసుకొని ప్రిపేర్ అవుతే బాగుంటుంది, అది బెస్ట్ ఆప్షన్. దేని ఎన్డీఏ సిడిఎస్ ప్రిపేర్ అవుతావా, ఇంకా ఎన్డీఏ వదిలేస్తావా? సిడిఎస్, ఎన్డీఏ అండ్ సివిల్ సర్వీసెస్, వాటి కోసం బిఏ బాగుంటుందా ఓవర్ బీటెక్? బాగుంటుంది, బాగుంటుంది. బట్ నువ్వు వెయిటేజ్ ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైపు. ఎన్డీఏ వదిలేసుకో, అవ్వలేదని చెప్పేసి వదిలేసుకో. ఒక సంవత్సరం సేమ్ షెడ్యూల్, ఒక సంవత్సరం ఇంకా గట్టిగా ప్రయత్నించు. సి ఐ టెల్ యూ సంథింగ్ డోరెన్, ఎన్డీఏ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీకు చాలామందికి విషయం తెలియకపోవచ్చు. ఆర్మీలో ఎంట్రీ అయ్యేవి 3 ఎంట్రీస్ ఉన్నాయి. అంటే ఆర్మీలో కానీ నేవీలో కానీ దూరడానికి 2 మార్గాలు, ఎన్డీఏ, ఐఎంఏ. ఎన్డీఏ పూనాలో ఉంది, ఐఎంఏ దేహ్రాదూన్లో ఉంది. 3వ మార్గం ఓటీఏ చెన్నై.
ఇలా 3 ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఆర్మీవి, ఎన్డీఏ, ఐఎంఏ, ఓటీఏ. మీరు ఒకసారి ఆఫీసర్ అయిన తర్వాత మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకొని ఏ ఎంట్రీ ద్వారా లోపలికి వచ్చారో అది కూడా ఇంపార్టెంట్. ఒక ఎక్స్ఎన్డీఏ ఆఫీసర్కి ప్రమోషన్స్లో కానీ పోస్టింగ్స్లో కానీ మంచి వెయిటేజ్ ఉంటుంది. ఎందుకు అంటే గుర్తుపెట్టుకోండి, ఎన్డీఏ నుంచి వచ్చిన వాడు ఎన్డీఏలో ఎన్ని సంవత్సరాలు చేశాడు? 3 సంవత్సరాలు చేస్తాడు. ఐఎంఏలో ఎన్ని సంవత్సరాలు చేస్తాడు? 1 సంవత్సరం చేస్తాడు. అంటే ట్రైనింగ్లో ఆయన ఎన్ని సంవత్సరాలు గడిపాడు? 4 సంవత్సరాలు గడిపాడు ఆ కెడెట్ ఆఫీసర్. ఐఎంఏ డైరెక్ట్ వెళ్ళిపోయినోడు ఎన్ని సంవత్సరాలు గడుపుతాడు? ఐఎంఏలో 18 మంత్స్ గడుపుతాడు. ఓటీఏకి ఎవరైతే వెళ్తాడో వాడు 10 నెలలు గడుపుతాడు. ఓటీఏలో 10 నుంచి 12 నెలలు. ట్రైనింగ్ మీద ఎవరి ట్రైనింగ్ మీద ఎక్కువ శ్రద్ధ జరిగింది? ఏంటి? అందుకే ఆర్మీలో ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ కానీ పోస్టింగ్స్ కానీ మీద ఒక డైమెన్షన్లో చూసుకుంటే వీళ్ళకి టాప్ ప్రయారిటీ దొరుకుతుంది. సో మీరు లోపలికి వెళ్ళినప్పుడే మనం టాప్ సోర్స్ నుంచి లోపలికి వెళ్ళాలి అని అనుకోవాలి. మనం సెకండ్ పొజిషన్ నుంచి లోపల వెళ్ళాలని ఎప్పుడు అనుకో. అందుకే ఎన్డీఏ ట్రై చేయాలి అంట. ఎన్డీఏ ఈజ్ ఎ స్టాంప్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఎన్డీఏ ఈజ్ వాట్? స్టాంప్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఎన్డీఏకి ముందు స్కూల్లో కొందరు పిల్లలు మిలిటరీ స్కూల్ నుంచి వెళ్తారు, కొందరు సైనిక్ స్కూల్ నుంచి వెళ్తారు, కొందరు ఆర్ఐఎంసీ నుంచి వెళ్తారు. రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ అంటారు ఆర్ఐఎంసీ. ఆర్ఐఎంసీలో 6th క్లాస్ నుంచి అడ్మిషన్ తీసుకుంటారు రిమ్కోలియన్స్. 6th క్లాస్ నుంచి ఒక్కొక్క స్టేట్ నుంచి 2 సీట్స్ ఉంటాయి, 32 మందే ఉంటారు ఆర్ఐఎంసీలో. ఎవడైతే ఆర్ఐఎంసీలో చదివి ఎన్డీఏలో వెళ్తాడో వాడు ఆర్మీ కనుక జాయిన్ అయితే మినిమం లెఫ్టినెంట్ జనరల్ రిటైర్ అవుతాడు. మినిమం చెప్తాడు, లెఫ్టినెంట్ జనరల్ ఖచ్చితంగా రిటైర్ అవుతాడు. ఎందుకంటే ఇక్కడ 5 సంవత్సరాలు వాడి మీద, ఇక్కడ 4 సంవత్సరాలు, 9 సంవత్సరాలు వాడికి ట్రైనింగే జరిగింది. సో వాడు మైండ్ని ఒక డెడికేటెడ్ ఆఫీసర్ దేశానికి ఎట్లా సర్వీస్ చేయాలో అనేది వాడు బుర్రలు వేసేస్తారు. వాడు ఓన్లీ వాడికి దేశమే కనిపిస్తుంది, ఇంకా ఏం కనిపించదు. సో దట్ ఈస్ ద రీజన్ వై దే గెట్ ది టాప్ ప్రయారిటీ. నువ్వు రిమ్కోలియన్ అంటే అదొక గ్రూప్ ఆర్మీలోనే, వాళ్ళు ఇంకా ఎవరిని దగ్గర కూడా రానియరు. వాళ్ళు అట్లా గ్రూప్ మెయింటైన్ చేస్తారు. దీన్ని పియర్ గ్రూపింగ్ అంటారు. సో మనము ఒక బెస్ట్ మార్గం నుంచి లోపల వెళ్ళాలి అనే ప్రయత్నించాలి. ఇప్పుడు మీకున్న బెస్ట్ మార్గంలో బెస్ట్ ఏంటి? సో అలా మీరు ఒక కాంపిటేటివ్ స్పిరిట్లో ఆలోచించాలి. ఇప్పటి నుంచే థాట్ ప్రాసెస్లో కాంపిటేటివ్ స్పిరిట్ వచ్చేయాలి. సరేనా? యా సార్. ఉన్నాయి అక్కడ చుట్టుపక్కల ఇన్స్టిట్యూట్ చుట్టుపక్కల హాస్టల్సే ఉన్నాయి. మనది కాదు, బట్ చుట్టుపక్కల ఉన్నాయి. వీళ్ళు సజెస్ట్, మీకు నచ్చిన దాంట్లో మీరు పెట్టుకోవచ్చు. బట్ కేవీ ఎక్కడుంది? మరి బోయన్పల్లిలో కేవీ ఉంటే హాస్టల్ ఇక్కడ తీసుకుని వెళ్ళాము. ఏముంది, ఇండియాలోనే ఉందిగా. పటాన్చెరు రీజన్ ఇండియా వాళ్ళు, వీజా ఏమన్నా కావాలా? లేదుగా, వెళ్తాడు. ఇదంతా మైండ్లో బ్లాస్ట్స్. ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి పటాన్చెరు వెళ్ళడానికి 1.5 గంట పడుతుంది. 8ంటికి నేను వదిలేస్తే 9:30కి ఇంట్లో ఉంటాడు, తింటాడు, పడుకుంటాడు, పొద్దున్న స్కూల్కి వెళ్తాడు, సాయంత్రం 4:00కి వస్తాడు. ఇట్ ఈస్ ఓన్లీ మైండ్. When I was preparing for my CDS exam, I used to go 3:40 in the morning to attend classes. అప్పట్లో బస్సులు లేవు, ఏం లేవు. 3:40కి ఏ బస్సు ఉంటుంది? ఇదే బస్సు. ఆయనకు బస్సులేని ఉన్నాయిగా. అమ్మా ఎవరు చెప్పారమ్మా? నాకు 15 సంవత్సరాలు ఈ ఫీల్డ్ అయిపోయింది, పండిపోయింది, రంగేసుకున్నా. సో ప్లీజ్ నేను చెప్తాను, నీకు ఒకటే ఇచ్చిరారా? నాన్నదా? నువ్వు కొట్టేయాలి అది కూడా అదా? లేదండి అమ్మ, ఒకటి గుర్తుపెట్టుకోండి మీ అందరికీ. నేను ఎందుకు దీని మీద ఎక్కువ మాట్లాడతానంటే, నాకు జరిగిన అన్యాయం మీకు జరగద్దు. అన్యాయమే అంటే నాకు జరిగిన అన్యాయం మీకు జరగద్దు. ఎంపీసీ తీసుకున్నాడు, నేవీ వెళ్ళిపోవచ్చు, ఎయిర్ ఫోర్స్లో వెళ్ళిపోవచ్చు,
ఆర్మీలో కూడా కొన్ని ప్లేన్స్ ఉంటాయి, వాటికి పైలట్ అవ్వచ్చు, డిఆర్డిఓలో సైంటిస్ట్ లాగా వెళ్ళొచ్చు, ఇజ్రోలో సైంటిస్ట్ లాగా వెళ్ళొచ్చు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా జాయిన్ అవ్వచ్చు, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ దీనికి వెళ్ళిపోవచ్చు. ఆల్ సెంట్రల్ డిపార్ట్మెంట్స్లో డిపార్ట్మెంట్స్ కోసము ఎస్ఎస్సి సిజిఎల్ అని చెప్పేసి ఒక ఎగ్జామ్ అవుతుంది, వాటిలో మంచిగా ప్రదర్శించవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. ఇవన్నీ సిఈసి హెచ్ఈసి తీసుకున్నోడికి నో ఎంట్రీ. ఫిజిక్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఆల్ ఏవియానిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ ఫిజిక్స్. నో ఫిజిక్స్ ఈజ్ ది మస్ట్ సబ్జెక్ట్. ఇదే కాదు, మీరు రేపు ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే ఫ్యూచర్లో మీకు ప్రాజెక్ట్స్ ఇచ్చినప్పుడు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి చూస్తారు. గుడ్డిగా నువ్వు ఐఏఎస్ అయిపోయినా అని చెప్పి నీకేదో ప్రాజెక్ట్ ఇచ్చారు, నీ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏంటి, నీ సబ్జెక్ట్ ఎక్స్పర్టీజ్ ఏంటి, ఇవన్నీ కూడా చూస్తారు. మనం ఏది ఆలోచించినా 12th తర్వాతే ఆలోచించాలి. 12th వరకు మైండ్ ఫిక్స్ చేసి ఎంపీసీ అని చెప్పి వెళ్ళిపోవాలి. పర్సంటేజ్ ఏముంది మీకు, ఇంటర్మీడియట్లో 95% వచ్చింది ఒక స్టూడెంట్కి, ఇంకో స్టూడెంట్కి 65% వచ్చింది, 30% తేడా. ఆ 30%కి ఏమైనా విలువ ఉందా? లేదు. అర్థమవుతుందా? కానీ అది నువ్వు చెయ్యలేదు అంటే నీకు అర్హత లేదుగా. నువ్వు ఆర్బీఐ గ్రేడ్ బి రాస్తావు, ఆర్బీఐ గ్రేడ్ బి ఇస్ ఆల్ అబౌట్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్. నువ్వు నబార్డ్ ఎగ్జామ్ రాస్తావు, సేమ్. నువ్వు ఎస్బీఐ పిఓ ఎగ్జామ్స్ రాస్తావు, సేమ్. నువ్వు హెచ్ఈసి సిఈసి తీసుకుంటే ఆ మ్యాథ్స్ అనే విషయాన్ని భయపడుతూనే ఉంటావు జీవితాంతం. ఎందుకు భయపడుతూ బతకాలి? ఒక 2 సంవత్సరాలు గట్టి కూర్చుంటే అయిపోయింది కదా అనేది నా ఉద్దేశం. సరేనా? నేను కూడా ఇక్కడే చేస్తాం కదా, ఇక్కడే అవుతుంది. ఆ పిల్లలకి అన్నారు, అక్కడ జాయిన్ అయిన పిల్లలకి అక్కడే ఫిజికల్ ట్రైనింగ్ 2 months, 1 July నుంచి 31 August వరకు. ఇప్పుడు వేడి ఉంది కదా, ఇప్పుడు చేయించాను. 1 July నుంచి 31 August వరకు ఎస్ఎస్బి ట్రైనింగ్ కూడా అక్కడే, ఫిజికల్ ట్రైనింగ్ కూడా అక్కడే, అన్నీ జరుగుతాయి. ఇక్కడ ఏంటంటే నా దగ్గర 2 years ఉంటారు కాబట్టి ఇక్కడ జరుగుతాయి, అక్కడ ఓన్లీ 4 నెలల కొలుసు వస్తారు కాబట్టి అక్కడ జరుగుతుంది. వెళ్ళబోతున్నాడా అయిపోతుందా? మరి ఇక్కడికి వస్తాడు. మీ ఇష్టం, అది మీ ఇష్టం. అప్పుడు అక్కడికి వస్తుంది, చాయిస్ మీది. లాంగ్ అయితే అంటే ఇక్కడ రెసిడెన్షియల్ వద్దనుకుంటున్నారా? ఓకే, పర్వాలేదు, నో ప్రాబ్లం. అలాంటప్పుడు ఇంటర్ బయట చేయించుకోండి, నా దగ్గర 4 o'clock పంపించండి. సంవత్సరం నేను ట్రైనింగ్ ఇస్తా, సంవత్సరం సెల్ఫ్గా ప్రిపేర్ అవుతాడు, ఎగ్జామ్ రాస్తాడు, పాస్ అవుతాడు. ఏం లేదు, ఏదైనా చేసుకోవచ్చు, మనకు నచ్చింది. ఓకే. అదే రెసిడెన్షియల్లో ఉంటే ఈ క్యాంపస్లో నాన్ సీరియస్ స్టూడెంట్ ఒక్కడు లేడు ఈ మొత్తం క్యాంపస్లో. వీళ్ళందరూ ఐఐటి సాధించాలి, నీట్ సాధించాలి అన్న ఉద్దేశంతో, ధ్యేయంతో వచ్చిన పిల్లలు అందరు సీరియస్ ఆస్పిరెంట్స్ మధ్యలో ఉంటే మనకు కూడా లైఫ్లో సీరియస్నెస్ వస్తుంది. మీరు జాయిన్ చేసిన ఇంటర్ కాలేజ్లో చదువు ఎట్లుందో తెలియదు, అక్కడ ఏం మాట్లాడుతున్నారు, ఏం ఆలోచిస్తున్నారో తెలియదు. అందుకే సరౌండింగ్ చాలా ఇంపార్టెంట్ పిల్లలకి అంటారు. మీరు పిల్లల్లో ఒక కాంపిటేటివ్ స్పిరిట్ రావాలి అనుకుంటే మాత్రము దిస్ ఈజ్ వెరీ గుడ్ ప్లేస్. మళ్ళీ రికమెండేషన్, తర్వాత మీ డిసిషన్. మీరు అక్కడ ఇంటర్మీడియట్ చేయించుకుంటే నా దగ్గరికి 4 o'clock పంపించండి, ఇక్కడ చేయించుకుంటే ఇంక నా దగ్గర ఉంటాడు కాబట్టి అటు. ఎనీబడి ఎల్స్? సెలెక్షన్లో 2 విషయాలు, అనలిటికల్ ఎబిలిటీ అండ్ సైకలాజికల్ ఎబిలిటీ, ఈ 2 ఉంటాయి. దేనికైనా ఎవరిని టెస్ట్ చేయడానికి. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్నాడు పిల్లలు, బ్రాకెట్ ఏజ్ ఏముంటుంది, ఈ బ్రాకెటింగ్ ఆఫ్ ఏజ్ లో ఉంటుంది. ఈ బ్రాకెటింగ్ ఆఫ్ ఏజ్ లో ఉన్న పిల్లలు మైండ్ ఇంకా కంప్లీట్ గా డెవలప్ అవ్వలేదు. ఇట్ గోస్ ఆన్ టిల్ 17.
మనం టెస్ట్ పెట్టినప్పుడు అర్హత లేకపోయినప్పటికీ మేబీ 17th వరకు వస్తుందేమో. నేను టెస్ట్ పెట్టేసి ఇప్పుడు నీకు లేదురా నీ వల్ల కాదురా అని చెప్పేస్తే అబ్బాయికి అన్యాయం చేసినట్టే అబ్బాయి. సో ది రియల్ టెస్ట్ స్టార్ట్స్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 17-18. ఆ టెస్ట్ తిరిగి చేయొచ్చు, ఆ టెస్ట్ ఈ అబ్బాయి మీద చేయడానికి వీలు. దీన్ని సైకోమెట్రిక్ అనాలిసిస్ అంటారు. సైకోమెట్రిక్ థాట్ ప్రాసెస్ మనం 14 నుంచి 18 బ్రాకెట్ లో ఇప్పుడు ఈ సైకాలజీ సబ్జెక్ట్ లో రెండు ఉంటాయి సార్, హ్యూరిస్టిక్ లెర్నింగ్ అండ్ సిస్టమాటిక్ లెర్నింగ్ అని. చాలా డీప్ సైకాలజీ కాన్సెప్ట్స్. ప్రస్తుతము పిల్లలు ఈ డైమెన్షన్ లో ఉంటారు. బిఫోర్ దిస్ ఈ ఏజ్ గ్రూప్ లో ఈ సిస్టమాటిక్ లెర్నింగ్ ప్రాసెస్ లో వెళ్తారు. సో మనం వాళ్ళని ఈ బ్రేక్ లో ఉన్నప్పుడు దీని మీద టెస్ట్ చేయడానికి వీలు. అందుకే చిన్నపిల్లలు మీరు చూస్తే కనుక అరే అందులో వేలు పెట్టొద్దంటే వాడు పెడతా అంటాడు. ఎందుకంటే వాడు మైండ్ ఏమంటుంది, నేను కనుక్కోవాలి ఇందులో ఏముంది అని అంటాడు. అదే 27కి నువ్వు అందులో వేలు పెట్టొద్దు అని చెప్పాల్సిన అవసరం లేదు వాడు. ఎందుకంటే వాడు మైండ్ డెవలప్ అయిపోయింది కాబట్టి అందులో వేలు పెడితే షాక్ పడుతుంది. సో ఆ న్యూరాన్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో ఈ న్యూరాన్ డెవలప్మెంటే మన ఈ రెండు కేపబిలిటీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇది మనకు 16 to 17 వరకు జరుగుతుంది. సో 15కి మనం సబ్జెక్టు టెస్ట్ చేస్తే కొందరికి 14లోనే డెవలప్ అయిపోతుంది, కొందరికి 15, కొందరు 16, కొందరు 17 వరకు కూడా. సో అందుకే మనం చేయడానికి వీల్లేదు. లేకపోతే ఎన్డీఏ వాళ్ళు 10th క్లాస్ కూడా తీసుకోవచ్చుగా. ఎందుకు తీసుకోరు? ఎందుకంటే ఏజ్ ఇంకా కరెక్ట్ కాదు, అందుకే తీసుకోరు. రైట్. మళ్ళీ ఏం చేస్తున్నారు, రిమ్కోలో ఏం చేస్తున్నాడు, 6th క్లాస్లోనే తీసేసుకున్నాడు. అంటే 6 to 14లో ఏదైతే సైకాలజీ డెవలప్ అవుతుందో అందులో ఏం టార్గెట్ చేస్తున్నాడు, దేశం మీద భక్తి. వాడు మైండ్లో ఒక సైంటిఫిక్ విధానంలో వాడు మైండ్లో డిసిప్లిన్ పెట్టేస్తున్నాడు. వాడు మైండ్లో దేశం మీద ప్రేమ, భక్తి, నేను ఏదో సాధించాలి అన్న ఆలోచన పెట్టేస్తున్నాడు. దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. రైట్. యా, గుడ్ క్వశ్చన్స్ యూర్. ఏంటమ్మా అన్ని లేజర్ ఆపరేషన్లు అవుతున్నాయి. ఓ 3 months ముందు అయిపోతే నేను కూడా చేయించుకో. ఇది కనిపిస్తలేదు. గుడ్ క్వశ్చన్, థ్యాంక్ యూ. దీని గురించి మాట్లాడదామని ఆలోచిస్తూ వచ్చినా అది మర్చిపోయాను. మీరు ఈ పదం వాడారు కాబట్టి మాట్లాడు. స్టాండర్డ్స్. ఆర్మీలో 2 విధాలుగా మనం ఎంట్రీ తీసుకుంటాం. ఒకటి PBOR, ఒకటి ఆఫీసర్. PBOR అంటే పర్సనల్ బిలో ఆఫీసర్స్ ర్యాంక్, జవాన్స్ అన్నమాట. వాడుక భాషలో చెప్పాలంటే ఎవరు వీళ్ళు జవాన్స్ అన్నమాట. జవాన్కి ఎంట్రీలో భాగంగా ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఇన్ని కిలోమీటర్లు ఇన్ని నిమిషాల్లో పరిగెట్టాలి అని ఉంటుంది. ఎవరికి ఉంటుంది? ఒక జవాన్కి ఉంటుంది. ఆఫీసర్కి ఏం చేస్తాడంటే ఆఫీసర్స్కి ఫిజికల్ టెస్ట్ ఏదైతే ఉంటుందో అందులో కూడా సైకాలజీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అందుకే రన్నింగ్ టెస్ట్ లేదు ఆఫీసర్కి. కానీ వాళ్ళు ఏవైతే ఆబ్స్టకల్స్ తయారు చేస్తారో దాని వెనుక సైకాలజీ సైన్స్ ఉంటుంది. వాడు ఏం చేస్తాడు, ఒక స్టాండ్ క్రియేట్ చేస్తాడు. ఇలా ఇది ఓ టేబుల్ అనుకుందాం, దీని మీద ఎక్కాలి. ఇక్కడ ఒక రోప్ ఉంటుంది, ఇది రోప్ అనుకుందాం. దీని మధ్యలో 3 feet 4 feet గ్యాప్ ఉంటుంది. వీడు దీని మీద ఎక్కి జంప్ చేసి రోప్ పట్టుకొని కిందికి రావాలి. ఇది సైకాలజీ టెస్ట్. ఎట్లా జరుగుతుంది, నీకు ఈ గ్యాప్ హైట్ భయం ఉందా? ఇక్కడ ఫిజికల్ స్ట్రెంగ్త్ కాదు, నువ్వు దూకే నీకు ఒక సైకలాజికల్ ధైర్యం ఉందా లేదా అని టెస్ట్ చేస్తున్నాడు. అంతేగాని ఎంత ఫాస్ట్గా ఇది ఎక్కుతున్నావు అని టెస్ట్ చేయట్లా. నువ్వు ధైర్యంగా ఇక్కడి నుంచి జంప్ చేసి ఈ రోపుని నమ్మకంగా నేను పట్టుకుంటాను అనే ధైర్యం ఉందా లేదా అని చెప్పి సైకలాజికల్ స్టడీ చేస్తున్నాడు. సో ఏవైతే ఫిజికల్ ట్రైనింగ్ మనం చేపిస్తామో ఫర్ ఎన్డీఏ ప్రిపరేషన్, ఇట్ ఈస్ మోర్ సైకలాజికల్ ఇన్ నేచర్ దాన్ ఫిజికల్ స్టాండర్డ్స్. సో అది మన మనస్తత్వాన్ని టెస్ట్ చేస్తుంది తప్ప మన కెపాసిటీని టెస్ట్ చెయ్యదు. సో మనం చేపించే ట్రైనింగ్ ఇక్కడ ఏదైతే ఉంటుందో ఆబ్వియస్లీ బేసిక్ ఫిజికల్ ట్రైనింగ్ మీద మనం కూడా చేస్తాము, కానీ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ సైకాలజీ.
సో దాని మీద మనం ఖచ్చితంగా సెకండ్ ఇయర్లో వెళ్ళిన తర్వాత విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్. సార్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇది పాస్ అయిన తర్వాతే కదా సార్ ఇది. అందుకే నేను దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. సాధారణంగా ఈ ఏజ్ గ్రాప్లో ఉన్న పిల్లలకి ఆటోమేటిక్గా ఈ బేసిక్ ఫిజికల్ కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు అందుకే పిల్లలు రోజంతా ఆడతారు, అలసిపోరు. మనం ఇక్కడ నుంచి అక్కడ నడుచుకుంటూ వెళ్ళంగానే మంచినీళ్ళు ఏవి మజ్జిగ ఏదని అడుగుతాం. ఎందుకంటే వాళ్ళ బాడీ మేక్ అలా ఉంటుంది, వాళ్ళకి అడ్రినలిన్ రష్ అలా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంత ఆడినా వాళ్ళు అలసిపోరు. సో అందుకే వాడు ఇది టెస్ట్ చేయట్లేదు, ఈ ధైర్యం ఉందో లేదా అని టెస్ట్ చేస్తాం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ప్లీజ్ అండర్స్టాండ్, ఆర్మీ సెలెక్షన్ ప్రాసెస్ ఈజ్ సైంటిఫిక్. గత 60 సంవత్సరాల నుంచి మారలేదు సార్. సెలెక్షన్ ప్రాసెస్లో ఇంత మార్పు లేదు. 60 years నుంచి అదే పద్ధతి వాడుతున్నారు. అంటే సైంటిఫికలీ ప్రూవన్ కాబట్టి అది వాడుతున్నారు సార్. సో అది మీరు గుర్తుపెట్టు. సరే, యా, ఎనీథింగ్ ఎల్స్? UPSC exams. Yeah. Now we'll go to the stage 2 of our discussion. UPSC Civil Services 10 plus, that is inter plus civils. Now inter plus civils ఎవరు 5 years తర్వాత యూపీఎస్సి ఎగ్జామ్ రాయాలి అని అనుకుంటున్న విద్యార్థి. వీళ్ళ ప్రిపరేషన్ పీరియడ్ ఎంత? 5 సంవత్సరాలు. వీళ్ళ ప్రిపరేషన్, ఎన్డీఏ వాళ్ళ ప్రిపరేషన్ ఎంత? 2 సంవత్సరాలు మాత్రం. కానీ వీళ్ళ ప్రిపరేషన్ ఏంటి? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2026 అనుకుంటే, వాళ్ళు 2031లో ఈ ఎగ్జామ్ రాస్తారు. సో ఈ ఎగ్జామ్ మీద ఎంత స్పెండ్ చేస్తారు? 5 years టైం స్పెండ్ చేస్తారు. ఈ 5 yearsలో ఫస్ట్ 2 years ఏవైతే ఇంటర్ ప్లస్ సివిల్స్ ఉందో, ఇందులో నేను ఏం చేస్తానంటే వీళ్ళకు బేసిక్ ఫౌండేషనల్ లెర్నింగ్ మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. ఈ బేసిక్ ఫౌండేషనల్ లెర్నింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఇందులో భాగంగా అతి ముఖ్యంగా ఎన్సీఆర్టీస్, జిఎస్ సబ్జెక్ట్స్కి సంబంధించి పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, ఈ ఎన్సీఆర్టీస్ అన్నీ 6 నుంచి 12 తేదీ వరకు 6th class to 12th class కంప్లీట్ చేస్తాం, జిఎస్ మొత్తం. అండ్ అదేవిధంగా మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ని ఇంట్రడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తాం. గ్రాడ్యువల్గా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బిఏనో ఇంకేదో తీసుకున్నప్పుడు దాంతోపాటు ఈ 12th 6 to 12th ఏదైతే చేశారో ఓన్లీ ఫస్ట్ సెమిస్టర్ మాత్రము ఇది రివిజన్ చేపిస్తా ఫస్ట్. అండ్ దాని తర్వాత సెకండ్ సెమిస్టర్ నుంచి 5th సెమిస్టర్ వరకు ఈ జిఎస్ సబ్జెక్ట్స్ ఏవైతే ఫౌండేషన్ రూపంలో చెప్పానో ఆ అడ్వాన్స్డ్ లెర్నింగ్ అంతా జరుగుతుంది. అండ్ 6th సెమిస్టర్లో నేను ఆప్షనల్ సబ్జెక్ట్ని పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తాను. ఫౌండేషన్ అయిపోయింది, ఫౌండేషన్ రివిజన్ అయిపోయింది, జిఎస్ సంబంధించి అడ్వాన్స్ లెర్నింగ్ అయిపోయింది, మ్యాథ్స్ ఇంగ్లీష్ ఫౌండేషన్ అయిపోయింది, మ్యాథ్స్ ఇంగ్లీష్ ఇక్కడ అడ్వాన్స్ లెర్నింగ్ అయిపోయింది, ఆప్షనల్ కూడా కంప్లీట్ అయిపోయింది. హీ ఈజ్ రెడీ టు రైట్ ది ఎగ్జామ్. దిస్ ఈజ్ ది సీక్వెన్స్ దట్ ఐ విల్ ఫాలో ఇన్ ది స్ట్రక్చర్ ఆఫ్ కండక్టింగ్ ది ప్రోగ్రామ్ టు ది స్టూడెంట్స్. 5 సంవత్సరాలు ఓపికతో ఉండాలి. ఎందుకంటే మనకి రెగ్యులర్గా గవర్నమెంట్ కండక్ట్ చేసిన టెస్ట్ లేదు కాబట్టి అసలు మన పిల్లోడు చదువుతున్నాడా లేదా అనేది క్వశ్చన్ మార్కులు వచ్చేస్తూ ఉంటాయి. అతి ముఖ్యంగా పేరెంట్స్కి వస్తాయి. సో మీరు ఏవైతే నా టెస్టింగ్ టూల్స్ ఏవైతే ఉంటాయో, నా రెగ్యులర్ టెస్టింగ్ టూల్స్ ఏవైతే ఉంటాయో ఆ టెస్టింగ్ టూల్స్ని మీరు నమ్మాలి. ఆ టెస్టింగ్ టూల్స్ ఏంటి? నేను యాన్యువల్గా నా యొక్క ఏదైతే నేను సివిల్స్కి పాఠాలు చెప్పానో దానికి సంబంధించి యాన్యువల్ టెస్ట్ పెడతాను. దాంట్లో పర్ఫార్మెన్స్ గ్రాఫ్ పైకి వెళ్తుందా, గ్రాఫ్ కిందికి వెళ్తుందా అన్నది చూసుకోవాలి. ఇంటర్మీడియట్ గవర్నమెంట్ పెడుతుంది, సివిల్కి సంబంధించి నేను పెడతాను. దాంతో మనకు ఖచ్చితంగా డే 1 స్టూడెంట్ వచ్చిన డే 1 ఎలా ఉన్నాడు, సంవత్సరం అయిపోయిన తర్వాత లాస్ట్ డే ఎలా ఉన్నాడు అన్నది క్లారిటీ మనకు వస్తుంది. అంత సైంటిఫిక్కే.
నేను అందులో ఏలు పెట్టడానికి కావాల్సినా సరే నేను ఏలు పెట్టడానికి లేదు అందులో. ఇట్ ఈస్ ఆల్ సైంటిఫిక్ అప్రోచ్ దట్ ఐ హ్యావ్ టు టేక్. సరేనా? చెప్పండి, ఇంకేమైనా ఉంటే అడగండి. దెన్ ఐ విల్ టాక్ అబౌట్ మీకున్న డౌట్స్ పరంగా నేను మాట్లాడు. సార్ మా అమ్మాయి ఐజీసీఎస్ తీసుకుంది, అయితే వాళ్ళకి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఆప్షన్ అవును. 10th క్లాస్. సో తను ఏంటంటే మ్యాథ్స్ అవి వద్దు అనుకుంటుంది, మ్యాథ్స్ అండ్ సైన్స్, ఆర్ట్స్ వైపు వెళ్ళాలనేది తన క్రేజ్. సో ఐఎమ్ నాట్ సేయింగ్ నో టు దట్. బట్ ఏంటంటే సివిల్స్ వైపు కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైపు కానీ వెళ్ళాలి అంటే ఇంటర్మీడియట్ ఆప్షన్ వచ్చేటప్పుడు ఎంపీసీ ఎంపీసీకే ప్రిఫర్ చేయాలి. క్లోజ్ యువర్ ఐస్. ఇంకా మీరు సాక్షాత్ పరమాత్ముడు వచ్చి ఇంకేమైనా తీసుకోమన్నా మ్యాథ్స్ స్టూడెంట్స్ నో, మా ప్రొఫెసర్ చెప్పాడు నువ్వు దేవుడి రూపంలో వచ్చిన దయ్యానివి అని చెప్పి నో అని చెప్పి ఎంపీసీ. నేను ఎంపీసీ స్టూడెంట్ సార్. ట్రస్ట్ మీ, ఎంపీసీ మీకు ధైర్యాన్ని ఇస్తుంది. అండర్స్టాండ్ దట్, ఇంపార్టెంట్. యా సార్ ఈ 5 years లో ఇంటర్ ఇక్కడ అయితే నెక్స్ట్ 3 years ఆ PhD అది వేరే క్యాంపస్, ఇది ఇంటర్ క్యాంపస్ కదా. డిగ్రీ క్యాంపస్ వేరే ఉంటుంది. అక్కడ కూడా సేమ్ ఇక్కడ మీలాగా సేమ్ ఇలాగే ఉంటుంది. మీ కోఆర్డినేషన్ నేనే వాళ్ళు ఉన్నారు, దే ఆర్ సర్వీస్ ప్రొవైడర్స్, ఐఎమ్ ఆన్సర్. అకౌంటబిలిటీ నాది, రెస్పాన్సిబిలిటీ వాళ్ళది, అకౌంటబిలిటీ నాది. సరేనా? ఒకటే మాట చెప్తా, ఇగ్నైట్ కాలేజ్ వాళ్ళ గురించి, మనుషుల గురించి, మంచి వాళ్ళు. సాధారణంగా మనం ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మంచి వాళ్ళు అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఆ తక్కువ మందిలో వీళ్ళు. అది నేను ఓకే అన్నానంటే మీరు ఇంకోసారి మీరు ఆలోచించుకోవచ్చు. ఐఎమ్ కమ్యూనిస్ట్ బై బ్లడ్. సార్ ఇప్పుడు ఎన్డీఏ క్లియర్ చేయకపోతే యూపీఎస్సీకి సిలబస్ చేంజ్ అవుతుంది. మీకు ఎన్డీఏలో కూడా జిఎస్ అన్నీ చెప్తున్నాను కదా నాన్న. నువ్వు బిఏ తీసుకో, బిఏ తీసుకొని కంటిన్యూ, ఆ తర్వాత సిడిఎస్ అయినా రాసుకో, ఆ తర్వాత సివిల్స్ అయినా రాసుకో, నీ ఇష్టం. సీరియస్ అంటే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్, వెరీ గుడ్ క్వశ్చన్. ఎన్డీఏ ఎగ్జామ్ రాసి ఎన్డీఏ వెళ్తున్నావా? ఐఎంఏకి వెళ్ళాలన్నా, ఓటీఏకి వెళ్ళాలన్నా, ఈ రెండింటికి ఎక్కడికి వెళ్ళాలన్నా నువ్వు రాసే ఎగ్జామ్ పేరు సిడిఎస్, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్. సరేనా? మీరు ఇంతకు నుంచి బిఏ తీసుకోవాలని చెప్తున్నారు అంటే మీరు సజెస్ట్ చేస్తున్నారు సార్, బిఏ తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ అడ్వాంటేజ్ అంటూ ఏం లేదు నాన్న, డిసడ్వాంటేజ్ అంటూ ఏం లేదు. సివిల్స్కి అతి ముఖ్యంగా సబ్జెక్ట్స్ ఏవైతే జిఎస్లో భాగంగా ఉన్నాయో అవే నీకు బిఏలో ఉన్నాయి. బిఏలో ఏం సబ్జెక్ట్స్, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ, ఎకానమీ, పొలిటికల్ సైన్స్ తీసుకున్నావు అనుకో, నీకు సివిల్స్లో కూడా 4 పిల్లర్డ్ సబ్జెక్ట్స్, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, ఇవి 4 పిల్లర్డ్ సబ్జెక్ట్స్ సివిల్స్లో. నువ్వు ఈ 3 కంప్లీట్ చేసావు కదా, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ 3 కవర్ చేస్తావు. సో అందుకే బిఏలో ఈ సబ్జెక్ట్స్ తీసుకుంటే మీకు సివిల్స్ లాంటి ఎగ్జామ్స్కి మంచిగా ఉంటుంది. అదేవిధంగా సిడిఎస్ కూడా అదే మంచిగా ఉంటుంది. నువ్వు ఆల్రెడీ 12th ఎంపీసీ చేసావు కాబట్టి నీకు ధైర్యం ఉంది, మ్యాథ్స్ కవర్ అయిపోతుంది, ఇంగ్లీష్ నేను నేర్పిస్తా, డన్. అది యా. ఇందులో ఎవరైనా ఆల్రెడీ టోకెన్ అమౌంట్ పే చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కూర్చున్న వాళ్ళు ఒకళ్ళిద్దరు. ఓకే, దేనికి పే చేశారు సార్? ఇంటర్మీడియట్ విత్ ఎన్డీఏ. బాబా ఎవరు ఉన్న పాప. ఆన్లైన్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సాయి చూడు, లక్ష్మి. ఇంకేమైనా అడగాలనుకుంటే మీరు అడగచ్చు. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అని ఉన్నాయి కదా సార్ డిగ్రీలో, అవి బిఏ ప్లస్ ఎల్ఎల్బి చేయవచ్చు? లేదు, ఎల్ఎల్బి నేను ప్రొవైడ్, అది స్పెషలైజేషన్ కోర్స్ కాబట్టి నువ్వు దానికి వెళ్ళాలంటే నార్మల్ యూనివర్సిటీకి వెళ్ళిపోతావు, అది నేను ప్రొవైడ్ చేయాలి. అమ్మా
ఎంపీసీఏ బెటర్ సార్. ఒకవేళ పాప సార్ అడ్మిషన్ తనకి మ్యాథ్స్ భయం లేదు అనుకుంటే ఎంపీసీ, భయం ఉంది అంటే ఇంకా హెచ్ఈసి, హిస్టరీ, ఎకానమీ, పొలిటికల్ సైన్స్, అట్లా సివిక్స్, అది బెస్ట్. ఇంకా ఉంది అంటే ఇంకా అసలు నేను చేయను నాన్న, నేను చచ్చిపోతా కానీ నేను చదువుకోనంటే ఇంకా మార్పించాను. ఏమో ఉంటారు. మా తమ్ముడు అట్లా అంటే వాడికి నాకు అర్థమైంది, అరే నేను చేసిన తప్పురా, నువ్వైనా ఎంఈసీ తీసుకోరా అని చెప్పి ఎంఈసీ జాయిన్ చేస్తే వాడు మ్యాథ్స్లో ఇది తెచ్చుకుంటాడు. మళ్ళీ నేనే తప్పైందని అనుకొని ఇంటర్మీడియట్ మళ్ళీ చేయించావు. వాడు రాయిరా, నాకు ఇష్టం లేదు నువ్వు ఎందుకు ఇచ్చావు అన్నాడు. సరేరా అని చెప్పేసి మళ్ళీ సెకండ్ ఇయర్ మళ్ళీ సీసీ పెట్టిస్తే వాడికి 80% వచ్చింది. సో ఇంకా పిల్లలకి ఇష్టం లేని మనం ఎంత మంచిది ఇచ్చినా సరే ఇంకా వాళ్ళకి నచ్చ. సో ఇంక అది మనం వదిలేయాలి, తప్పు. సార్ మనకి ఇక్కడ ఓన్లీ మీ కోచింగ్ అకాడమీ హైదరాబాద్ వరంగల్ ఇట్లా వరంగల్లోనా? లేదు సార్. అంటే సార్ ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, Tier 2 సిటీస్ అంటాం సార్, వరంగల్, కరీంనగర్, ఇవన్నీ ఎడ్యుకేషన్ హబ్స్ మంచివే. కాకపోతే సివిల్ సర్వీసెస్కి సంబంధించి ఎవరైతే ఫ్యాకల్టీస్ ఉన్నారో మంచి ఫ్యాకల్టీస్, వాళ్ళు చిన్న టౌన్స్కి వెళ్ళడానికి ఇష్టపడరు సార్. అప్పుడు ఏమవుతుంది, నేను సెకండ్ థర్డ్ లెవెల్ ఫ్యాకల్టీస్ని పంపించాల్సి వస్తుంది. వరంగల్ ఈజ్ అ వెరీ బిగ్ హబ్ ఫర్ సివిల్స్. నేను పెడితే ఈజీగా 500 మంది వస్తారు. కానీ ఫ్యాకల్టీ ఏంటా అన్నది నా పెద్ద ప్రాబ్లం. మాట్లాడుతున్నాను సార్, థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఫ్యాకల్టీని కన్విన్స్ చేయడానికి అన్ని ప్రయత్నాలు నడుస్తున్నాయి. దీన్ని ఏమంటారు, రాక్షస ప్రయత్నాలు అన్నీ చేస్తున్నాను. అది అయినప్పుడు చెప్తాను సరే. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే లేదు, యాజ్ ఆఫ్ నౌ. ఇన్ఫ్యాక్ట్ చాలామంది వరంగల్, కరీంనగర్ అలాగా మనతో ఆన్లైన్లో టైఅప్తో ఉంటారు. వాళ్ళు అడ్మిషన్ తీసుకుంటారు, వాళ్ళ పిల్లలు ఆన్లైన్లో మన దగ్గరే వింటారు. ఇలా అంటే ఏదో అడ్జస్ట్మెంట్ లాగా చేస్తుంది సార్. కానీ దానికన్నా పంపించడమే బెస్ట్ అన్నది నా అభిప్రాయం. ఏం కాదు సార్, పిల్లలు 21st century పిల్లలు ఇంట్లో పెట్టుకునే పిల్లలు కాదు, వీళ్ళని బయటికి పంపించాలి. అప్పుడే వాళ్ళ లోపల ఏంది కెపాసిటీ ఏంది అనేది బయటకు వస్తుంది. ఇంట్లో ఉంటే ఇంకా ఇంట్లోనే ఉండిపోతారు. అట్లా 21st century పిల్లలు బయట పంపించాల్సిన పిల్లలు, 20th century పిల్లలు బయట పంపించకూడని పిల్లలు. ఓకే, అందులో నాలాంటి బద్మాషి కానీ అసలు పంపించారు. సివిల్స్కి ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వదలుచుకోలేదు. ఫిజికల్ ట్రైనింగ్ నేను చేయిస్తానా అంటున్నావా? నేను ఇన్స్ట్రక్టర్ ఉంటాడు, అన్ని చోట్ల దేవుడు ఉండలేడు కదా. అక్కడ వాడు ఫిజికల్ ట్రైనింగ్ వేరు. నువ్వు ఏం జాయిన్ అవ్వాలనుకుంటా చెప్పు. విత్ ఇంటరా వితౌట్ ఇంటర్? ఈడనే ఉంటావు, ట్రైనర్ ఈడికే వస్తాడు. ఎన్డీఏలో క్లాసెస్ ఎప్పుడైతే ఉంటే అప్పుడు ఉంటాయి. అంతే, వాళ్ళు 12 o'clock వరకు మీరు వాళ్ళ పిల్లలు చదువు పరంగా 8 to 10 మ్యాథ్స్, 10 to 11 ఫిజిక్స్, 11 to 12 కెమిస్ట్రీ. ఇదే షెడ్యూల్ సాధారణంగా ఉండబోతుంది. 12-12:30 వరకు మిమ్మల్ని వదిలేస్తారు. 12:30 to 1:30 లంచ్ బ్రేక్. 1:30 నుంచి నేను వాయించడం స్టార్ట్ చేస్తాను. అట్లే ఎగ్జామ్ కామన్ కాబట్టి అందులో ఏం తేడా లేదు. ఇక్కడ కాదు, ఎన్డీఏలో కూడా ఏం తేడా లేదు. ఎన్డీఏ పాస్ అయినప్పుడు ఆర్మీకి వెళ్ళాలి అన్న వాళ్ళు మాత్రమే ఐఎంఏకి వెళ్తారు. నేవీ జాయిన్ అయిన వాళ్ళు నేవల్ అకాడమీకి వెళ్తారు. ఎయిర్ ఫోర్స్ జాయిన్ అయిన వాళ్ళు ఎయిర్ ఫోర్స్ అకాడమీ దుందిగల్ హైదరాబాద్లోనే ఉంది, హకీంపేట్ దుందిగల్ దగ్గర. వాళ్ళు ఎయిర్ ఫోర్స్ అకాడమీకి వస్తారు, 3 years అయిపోయారు. నేవీ అన్న వాళ్ళు నేవల్ అకాడమీకి వెళ్తారు. ఎన్డీఏ 3 years ట్రైనింగ్ అయిన తర్వాత, 3 years బేసిక్ ట్రైనింగ్ కామన్ అందరికీ. బేసిక్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆర్మీ వాడు ఐఎంఏకి వెళ్తాడు, నేవీ వాడు నేవల్ అకాడమీకి వెళ్తాడు, ఎయిర్ ఫోర్స్ వాడు ఎయిర్ ఫోర్స్ అకాడమీ. స్పెషలైజేషన్ గ్రాడ్యుయేషన్ తర్వాత. ఎక్కడ చూడాలి? మొబైలే లేదు నాది. ఐఎమ్ హ్యాపీ సోల్. చెప్పు, రీడ్ అవుట్ ది క్వశ్చన్. నార్మల్ ఇంటర్ కాలేజ్ ఎలా
ఉంటాయో అలానే ఉంటుందా, లేదంటే టార్చర్ చేస్తా? అమ్మో, టార్చర్ చేయండి స్వామి ప్లీజ్. అండ్ అతి ముఖ్యంగా ఈ కాలేజ్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఐఐటి జేఈలో కూడా నాకు టార్చర్ ఎలిమెంట్ కనిపించలేదు. ఏ పెద్ద కాలేజ్ పేర్లు అవసరం లేదు, ఏ పెద్ద ఐఐటి జేఈ వాళ్ళు చేస్తున్న దాంట్లో స్పోర్ట్స్ ఫెసిలిటీ ఎక్కడా లేదు. ఇక్కడ జుంబా అని చెప్పేసి పెద్ద స్టూడియో కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు మీకు తీసుకెళ్తారు, ఇది అయిపోయిన తర్వాత జుంబా ట్రైనింగ్ ఉంటుంది, మీకు క్రికెట్ ఉంటుంది, వాలీబాల్ ఉంటుంది, పిక్కల్ బాల్ ఉంటుంది, ఇంకా వేరే స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్నీ కండక్ట్ చేపిస్తాము. ఇవన్నీ ఉంటాయి. బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ నేనే తీసుకెళ్తా, నాకు ఇష్టమైన గేమ్ అది, నేనే తీసుకెళ్తా, అవన్నీ చేస్తా. చదువు ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది, అండ్ కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది. ఈ 4 ఉంటాయి. డిసిప్లిన్లో అతి ముఖ్యంగా 2 వార్నింగ్లు. 3వసారి మీ నాన్నకో అమ్మకో ఫోన్ పోతుంది, తీసుకెళ్ళిపోండి అని చెప్పి. ఇంకో మాట ఉండదు అక్కడ. మీరు ఎంత నాకు రిక్వెస్ట్ చేసినా ఇంక ఒప్పుకునేది లేదు. ఎందుకంటే ఐఐటి జేఈ అనేది చాలా సీరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్. మన సరదా వల్ల వాళ్ళు డిస్టర్బ్ అవ్వరు. సో మనం కూడా వాళ్ళతో నేర్చుకోవాలి, ఎలా సీరియస్గా మన ధ్యేయం గురించి మనం ఎలా ఆలోచించాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది మనం వాళ్ళతో నేర్చుకోవాలి. సో మనం కూడా వాళ్ళకి ఒక పోటీలాగా ఉండాలి, అంతేగాని వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి వెళ్ళి. సరేనా? ఎనీథింగ్ ఎల్స్? సో సెషన్ అయిపోయినట్టే భావించవచ్చా? స్పోర్ట్స్ ప్రయారిటీ అమ్మా. అంటే ఏమైనా స్పోర్ట్స్లో ఎక్సెల్ మీ పిల్లలు ఉన్నారా? అంటే ఏం ఆడతారమ్మా? బ్యాడ్మింటన్ ఆడతారు. జనరలీ సెలెక్షన్కి ఎప్పుడైతే ఎస్ఎస్బికి వెళ్తారో స్పోర్ట్స్ ఎవరైతే స్పోర్ట్స్ చేసిన వాళ్ళు డిసిప్లిన్గా ఉంటారు అన్నది ఒక నమ్మకం. ఎవరైతే ప్రొఫెషనల్ లెవెల్గా స్పోర్ట్స్ ఆడతారో వాళ్ళు డిసిప్లిన్గా లేకపోతే అసలు వాళ్ళు ఆడలేరు కదా. సో ఆర్మీ సెలెక్షన్ ప్రాసెస్ ఏం భావిస్తుంది అంటే ఎవరైనా ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా సెలెక్షన్ ప్రాసెస్లో వచ్చిన వాళ్ళు వీళ్ళు స్పోర్ట్స్ ఆడతారు అంటే వాళ్ళకి ఒక ఎడ్జ్ ఇస్తారు. అంటే 5 మార్కులు 10 మార్కులు ఇస్తారని చెప్పరు, కానీ ఒక ఎడ్జ్ ఇస్తారు. కానీ ఆర్మీ సెలెక్షన్ ప్రాసెస్, నేవీ ఎయిర్ ఫోర్స్ సెలెక్షన్ ప్రాసెస్లో మనం అనుకుంటాము, కానీ అది మైండ్ని టెస్ట్ చేస్తాం. అంటే టఫ్ సిచ్యువేషన్స్లో నువ్వు పారిపోతావా అక్కడ ఉంటావా అది వాళ్ళు చూసేది. సో మైండ్ని ఎక్కువ టెస్ట్ చేస్తారు. కానీ ఆ ప్రాసెస్లో స్పోర్ట్స్ ఉత్తీర్ణత ఉన్న వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు ఒక ఎడ్జ్ ఇస్తారు, అంటే సపోర్ట్ లాగా ఇస్తారు. వాళ్ళు పాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎవరైనా నేషనల్ బాక్సింగ్ ఆడారు, ఆర్మీ స్పోర్ట్స్ని బాగా ప్రోత్సహిస్తుంది. వెళ్ళిన తర్వాత కూడా యూ కెన్ పర్స్యూ ద గేమ్ దట్ యు ఆర్ ప్రొఫెషనలీ అక్లెయిమ్డ్ ఫర్. సో ఆర్మీ ప్రాముఖ్యత ఇస్తుంది కాబట్టి సెలెక్షన్లో కూడా ప్రాముఖ్యత ఇస్తుంది. కానీ ఇన్ని మార్కులు ఇస్తానని చెప్పదు. అండ్ అది ఎప్పుడు నీకు బేసిక్ సైకలాజికల్ టెస్ట్ నువ్వు పాస్ అయ్యావు, ఆ తర్వాతే ప్రాముఖ్యత. అదే అవ్వలేదంటే నువ్వు ఎంత పెద్ద ప్లేయర్ అయి ఉండొచ్చు, కానీ నీ సైకాలజీ ఆర్మీకి కావాల్సినట్టుగా లేదు అని చెప్పి రిజెక్ట్ చేస్తావు. అది గుర్తుపెట్టుకో, సరేనా? అంటే అప్పుడు స్పోర్ట్స్ కోటాస్ వస్తాయి. తను ఏ లెవెల్లో ఆడింది దాన్ని బట్టి స్టేట్ ఎగ్జామ్స్లో కోటా అయితే ఉంది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో స్పోర్ట్స్ కోటా లేదు. పిఎస్సి అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టేట్ లెవెల్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్కి అయితే స్పోర్ట్స్ కోటా అన్నది ఉంటుంది. కానీ సాధారణంగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి అయితే లేదు, స్పోర్ట్స్ కోటా అన్నది లేదు. అమ్మా, రిజర్వేషన్ దీంట్లో అయితే లేదమ్మా, సివిల్ సర్వీసెస్లో లేదు. ఆర్మీలో ఏంటంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి, సి సర్టిఫికేట్లో బి గ్రేడింగ్ కానీ ఏ గ్రేడింగ్ ఉన్న వాళ్ళకి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. వాళ్ళు డైరెక్ట్గా సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ అంటే ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. మీ లోకల్ ఏదైతే స్టేట్ లెవెల్ ఎన్సీసీ డైరెక్టరేట్ ఉంటుందో
ఆ డైరెక్టరేట్లో మీరు అప్లికేషన్ పెడితే వాళ్ళు అప్రూవ్ చేస్తే వాళ్ళు ఆర్మీ హెడ్ క్వార్టర్కు నేవీ ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్కి పంపిస్తే వాళ్ళు అక్కడి నుంచి మీకు పర్మిషన్ ఇస్తారు. ఓకే, మీరు ఎగ్జామ్ రాయడానికి అవసరం లేదు, డైరెక్ట్గా మీరు వెళ్ళిపోవచ్చు టు ద ఇంటర్వ్యూ అనేసి. దీన్ని ఎన్సిసి స్పెషల్ ఎంట్రీ స్కీమ్ అంటారు. ఎన్సిసి స్పెషల్ ఎంట్రీ స్కీమ్ అంటారు. ఇలాంటివి ఎన్ని ఎంట్రీస్ ఉంటాయి? సంవత్సరానికి 2 సార్లు. సంవత్సరానికి 2 సార్లు ఎన్సిసి స్పెషల్ ఎంట్రీ స్కీమ్ అంటారు. ఇప్పుడు ఈ కాలేజ్లో ఎన్సీసీ ఉంటుంది. నాకు ఐడియా లేదు. ఎన్సీసీ ఇవ్వట్లేదమ్మా. చాలా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నా సరే, ఎంతోమంది ప్రయత్నాలు చేస్తున్నా సరే ఎన్సీసీ రావట్లేదు. కానీ రావాలి, చేద్దాం మనం కూడా. దట్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎన్సీసీ పర్మిషన్ రావాలి అంటే మనకు కాలేజ్ ప్రిమైసిస్లోనే గ్రౌండ్ కావాలి. అదొక పెద్ద ఛాలెంజ్ అయిపోతుంది అట్లా. సరే, ఇప్పుడు ఎన్డీఏ ప్లస్ ఇంటర్మీడియట్కి బడ్జెట్ ఎట్లుంది సార్? బడ్జెట్ చాలా తక్కువ ఉంది సార్. సార్ మీరు ఎట్లుంది సార్? చెప్పాగా 2,10,000 రూపీస్ సార్. ఇది బేసిక్ ఫీ సార్, కార్డ్ రేట్ అంటారు. 2 years సార్. లేదండి సార్, ఇందులో నేనే నా తరపు నుంచి అనుకోండి ఒక 20,000 10% డిస్కౌంట్ నేను ఇచ్చేస్తాను. దిస్ ఇస్ పర్ యానం. ఇది దేనికి అంటే ఇంటర్ ప్లస్ ఎన్డిఏ కానీ సివిల్స్ కానీ ప్లస్ యువర్ రెసిడెన్షియల్ అంతా. ఇది కాకుండా ఎగ్జామ్ ఫీజ్ ఎప్పుడైతే వస్తుందో అది మీరు కట్టుకోవాలి. ఎగ్జామ్ ఫీజ్ అన్నది ఇందులో ఇంక్లూడ్ ఉండదు. ఎగ్జామ్ ఫీజ్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో డేట్స్, ఆ ఫీజు మీరు కట్టుకోవాలి. ఇందులో మీ ఇంటర్మీడియట్ ఎన్డీఏ ప్రిపరేషన్ కానీ సివిల్స్ ప్రిపరేషన్ కానీ మొత్తం, అదేవిధంగా రెసిడెన్షియల్ మొత్తం కూడా కవర్ అవుతుంది. బుక్స్, యూనిఫామ్ మీరు యూనిఫామ్ ప్రొవైడ్ చేస్తారు కదా, ఉంది యూనిఫామ్ విషయం. ఈ యూనిఫామ్కి మీరు సెపరేట్గా పేమెంట్ చేయాలి. బుక్స్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ దట్. ఇంటర్మీడియటే కాబట్టి మనం ఐఐటి జేఈ ఏం చేయట్లేదు కాబట్టి బుక్స్ విల్ బి ఇంక్లూడెడ్. కానీ యూనిఫామ్ మాత్రం మీరు సెపరేట్గా పే చేసుకోవాలి. సెపరేట్గా పే యూనిఫామ్. ఇంకేమైనా వాట్ ఐ సజెస్టెడ్ ఆల్ ఆఫ్ యూ ఇస్, నాకు సీట్స్ లిమిటెడ్గా ఉన్నాయి కాబట్టి లాస్ట్ టైం కూడా చెప్పాను, నాకు 10K మీరు డౌన్ పేమెంట్ చేయాలి ఈరోజు. 80K మీరు June 8th రోజు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి కదా, ఆ రోజు పేమెంట్ చేయాలి. 1st August రోజు 45K 1st August రోజు పేమెంట్ చేయాలి. అండ్ 45K మీరు 1st November రోజు పేమెంట్ చేయాలి. ఇది మీ పేమెంట్ షెడ్యూల్ కూడా. డేస్ 110 అమ్మ. డే స్కాలర్కి 1,10,000 when food is not included. Without food 1,10,000. ఓకే. ఎందుకంటే కుకట్పల్లి ఇది ఏరియా కదా, చాలామంది డే స్కాలర్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎస్, క్లాసెస్ కంబైన్డ్గా ఉంటాయి. బట్ డే స్కాలర్ వాళ్ళకి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సార్. ఒకవేళ మన స్ట్రెంగ్త్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్డీఏ కానీ అండ్ ఇది కానీ దాటింది అనుకోండి, 60 దాటింది అనుకోండి, సెపరేట్ చేస్తాం. మరీ స్ట్రెంగ్త్ తక్కువ ఉంటే 10 మందిని కూర్చోబెట్టి 2 క్లాసులు చెప్పడం నా వాళ్ళు, అది నాకు ఆపరేషనల్ డిఫికల్టీస్ వస్తాయి. స్ట్రెంగ్త్ వచ్చింది అంటే వేరే చేస్తాం, వస్తుంది స్ట్రెంగ్త్ కూడా వస్తుంది. వచ్చేసింది అంటే వేరే చేస్తాం. నాకు ఒక 40 డేస్ కాలర్స్ వచ్చారంటే పక్కన జరిపిస్తాం. నాకు బ్రేక్ ఈవెన్ 38, 39, ఒక 40, 42 వచ్చేసిన సెపరేట్. ఏమైనా చేసుకోవచ్చు, డిగ్రీలో బ్యాట్ బాల్ ఆడుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. బీటెక్ నుంచి ఐఐటి నుంచి, ఇక్కడ ఈ క్యాంపస్ కాదు, డిగ్రీ క్యాంపస్ ఇది కాదు, వేరే ప్లేస్లో ఉంటుంది. మందే వస్తుంది, వేరే ప్లేస్లో క్యాంపస్ వస్తుంది.
మా హౌస్ వచ్చి ఫ్లాట్ వచ్చి 1 కిలోమీటర్ ఏరియా సార్ ఇన్స్టిట్యూట్. ఆ, ఆ. సో డేస్ కలర్ రెస్టారెంట్ రెసిడెన్సీ ఇది కంప్లీట్ సార్. ఇందాక ఒక మాట చెప్పాను కదా, రెసిడెన్షియల్లో ఒక అట్మాస్ఫియర్ సార్. డే స్కాలర్ ఏంటంటే మైండ్ డైవర్జన్కి ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడే ఉంటే మైండ్ ఒక కాంపిటేటివ్ స్పిరిట్లో ఉంటుంది కాబట్టి క్రమశిక్షణ, పొద్దున్నే 6కి లేవాలి, 6 పీటీ ఉంటుంది, ఆ క్రమశిక్షణ. 8 o'clockకి బ్రేక్ఫాస్ట్ జరుగుతుంది, 7:30కి బ్రేక్ఫాస్ట్ జరుగుతుంది, 12:30కి లంచ్ జరుగుతుంది, 4 o'clock గేమ్స్ జరుగుతుంది. ఒక సీక్వెన్సింగ్ సార్. ఒక 141-142 డేస్లో బాడీ ఒక సీక్వెన్స్లో వెళ్ళిపోయిన తర్వాత మైండ్ క్లియర్ అయిపోతుంది సార్. ఇంకా అతి ముఖ్యంగా ఇక్కడ ఉంటే ఏంటంటే అదేదో ఉంటుంది కదా ఫోన్, అది ఉండదు. అతి ముఖ్యంగా అది ఉండదు కాబట్టి అది పెద్ద అడ్వాంటేజ్ సార్ వాళ్ళ పిల్లలకి. సరేనా? ఇన్సిడెంట్ హాస్టల్లో సార్ వాళ్ళ పని వాళ్ళే పనులు చేసుకున్నారు లైక్ క్లాస్ వాళ్ళే వాష్ చేసుకోవడం అని అవి కూడా బెటర్. అర్థం కాలేదు సార్. వాళ్ళ పనులన్నీ వాళ్ళే చేసుకుంటారు, డ్రెస్ వాషింగ్ కానీ లేదా ఎవ్రీథింగ్. వాషింగ్ మిషన్స్ అవన్నీ ఉన్నాయి సార్. వాషింగ్ మిషన్ ఫ్లోర్ వైజ్ వాళ్ళకి ఇచ్చారు, మంచి ఫెసిలిటీ ఉంది. సో వాళ్ళు అందులోనే చేసుకోవడం అది మంచిగా నేర్చుకుంటారు, నేర్చుకోవాలి కూడా. బై హ్యాండ్ టెక్నిక్ బాగుంటుంది. వాడు చెప్పాడు కదా ఏం చేస్తా స్వామి అని. పిల్లలు మీరు చేసారా చిన్నప్పుడు? అయితే మీరు అదృష్టం. గవర్నమెంట్ స్కూల్ అదృష్టం. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు, రెసిడెన్షియల్ గవర్నమెంట్ స్కూల్లో, వాడిని అడవిలో వదిలేసినాడు, బతికేస్తాడు. దట్ ఈస్ మాత్రం క్లియర్. యా, somebody has not spoken at all. Any other questions? No questions. Anything related to payment details, Lakshmi is there, he will guide you. ఇక్కడే కూర్చోండి. ఎవరైనా నన్ను కలవాలి అనుకుంటే తను ఒకరిని నేను ప్రిన్సిపల్ మ్యామ్ని రిక్వెస్ట్ చేసి తన రూమ్లో కొంచెంసేపు వెయిట్ చేస్తాను. ఒకరు వచ్చి నన్ను కలవాలి అనుకున్న వాళ్ళు కలవచ్చు. ఒకేసారి మనము హాస్టల్స్ చూడడానికి కూడా వెళ్దాము. బట్ ఒక విన్నపం అందరితోటి, పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేయాలి. వాళ్ళ క్లాసెస్ నడుస్తున్నాయి, మనం ఏ విధంగా కూడా చాటరింగ్ చేస్తూ వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. ఈ వాష్రూమ్ ఎవరికైనా వెళ్ళాలని ఉంటే జెంట్స్కి అటువైపు ఉంది, లేడీస్కి ఇటువైపు వాష్రూమ్స్ ఉన్నాయి, యూజ్ చేసుకోండి. అంతేగాని ఎక్కడికి వెళ్ళొద్దు. అందరినీ కలిసి ఒకేసారి నేను మొత్తం ప్రిమైసిస్ అంతా బాయ్స్కి బాయ్స్ హాస్టల్ చూపించడానికి, గర్ల్స్కి గర్ల్స్ హాస్టల్ చూపించడానికి నేనే స్వయంగా దగ్గరుండి తీసుకెళ్తాను. భోజనం కూడా మనం అందరం కలిసి కూర్చుందాము, భోజనం చేద్దాము. ఆ తర్వాత మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ టాక్ టు. సరేనా? ఫస్ట్ విల్ గో అరౌండ్, తర్వాత లంచ్ చేద్దాము. ముందు లేకపోతే లంచ్ చేసుకున్న తర్వాత మాట్లాడదాం, ముందే మాట్లాడదాం 1-to-1. బెటర్ వీ టాక్ ఫస్ట్. ఒకసారి ఏమన్నా నాతో మాట్లాడాలి ఉన్న వాళ్ళు మాట్లాడవచ్చు. లంచ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు చేయొచ్చు. నన్ను అడిగితే అందరు తినండి అని అంటాను, మీకు ఐడియా వస్తుంది ఇక్కడ ఫుడ్ ఎలా పెడతారు. మన కోసం ఏం స్పెషల్ చేయట్లేదు, వాళ్ళు ముందే చెప్పేశారు. పిల్లలకి ఏది పెడతాం మీకు అదే పెడతాం సార్ అని చెప్పి నిన్న చాలా స్పష్టంగా చెప్పేశారు. నేను కూడా అదే చెప్పాను, నాకు అదే కావాలి సార్, నా కోసం ఏం స్పెషల్గా ఉండొద్దు అని చెప్పేసి. సరేనా? సో పిల్లలకి ఏం పెడతారో అదే మనం కూడా తీసుకుంటాం. సరే? యా, సో ఇంతటితో ముగిద్దాము. ఐ విల్ బి అవైలబుల్ దేర్. ఎవరైనా నన్ను కలవాలి అంటే లక్ష్మిని సంప్రదించి 1-to-1 వచ్చేయండి. మా అయితే 1-2 minutes మాట్లాడతాను, మళ్ళీ విల్ గో అరౌండ్. అస్సలు సైలెంట్గా ఉండండి. ఇక్కడే వాళ్ళ క్లాసెస్ నడుస్తున్నాయి పక్కన. సో వాళ్ళ క్లాసెస్కి డిస్టర్బ్ అవ్వకుండా సైలెంట్గా కూర్చోండి. సరేనా?